ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పేందాక బాదం పౌడర్ జీడిపప్పు పౌడర్ మిక్సీలో వేసాం. చక్కగా బాదం పౌడర్, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి మొత్తం పౌడర్ అయిందండి. వేసుకుందాం దీంట్లో. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ఇంతవరకు చేసుకుంటూ వెరైటీగా చేస్తున్నాం. ఏం చేసినా మనం అందరిలా చేయకూడదు, డిఫరెంట్గా చేయాలి. అదే నా కాన్సెప్ట్. అందరిలా చేస్తే మనం ఏంటి, అలా ఏంటి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చాలా వేసాం. ఓకే, ఇప్పుడు లైట్గా మసాలా కూడా వేద్దాం. ఉంది ఇంట్లో, లైట్గా ఎక్కువ వేయద్దు, లైట్గా. ఇంకా మళ్ళీ పీతలకి ఫ్రైకి కావాలి మళ్ళీ మసాలా. పడట్లేదండి, స్పూన్ లేదు. ఓకే, లైట్గా వేసాం. పీతలకు కావాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పోసేద్దాం దీంట్లో. మనకు సూప్ కావాలి కదా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏమేమి వేసాం. ఎండు కొబ్బరి, పల్లీలు పౌడరు, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ మిక్స్. చూడండి ఎలా ఉంటుందో కూర, పీతల కూర. అసలు అంత ప్రోటీన్, హై లెవెల్ ప్రోటీన్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి పీతల కూర. ఏం వేసాం? ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, అన్ని పౌడర్ మిక్స్, కాస్ట్లీ పౌడర్, అన్నీ ప్రోటీన్ అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇంకా అయిపోద్ది ఇంక కూర మనకి. ఓకే, ఎంత వేసాం కాబట్టి కొంచెం కారం తగ్గొచ్చండి. ఓకే, కొంచెం కారం తగ్గచ్చు. అసలు మరి కారం లేకుండా ఉంటే బాగోదు కదా, లైట్గా వేద్దాం కారం, మరి ఎక్కువ కూడా వేయద్దు. ఎండు కొబ్బరి వేసాం, బాదం పౌడర్ వేసాం, అంతా పౌడర్లు వేసాం కాబట్టి కొంచెం కారం ఉండాలి లైట్గా, మరి ఎక్కువ వేయమాకండి. చూడండి ఎంత తక్కువ వేస్తుంది కారం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ కూర ఎవరైనా చేసుంటారో నాకు తెలియదు. నేను మాత్రం క్రియేటివిటీ అంతా సొంత ప్రయోగం చేస్తాను. మనం చూసారుగా ఆమ్లెట్లో టమాటా వేసాం, ఆమ్లెట్లో పుదీనా వేసాం, ఆమ్లెట్లో ఇంకా చాలా చేసాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూసారో లేదు నాకు తెలియదు, ఐడియా లేదు. కానీ ఇది మాత్రం పీతల కూర చూడండి, రుచిగల పీతల కూర. ఇంకొంచెం వాటర్ పోద్దాం, గుజ్జుగా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బెటర్. ఇంకా పౌడర్ వేసాం కదా లైట్గా. చూస్తాను తినాలనిపిస్తుంది అండి. అన్నీ ప్రోటీన్స్ అండి మై డియర్ ఫ్రెండ్స్. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. లైట్గా వేసుకుంటే బెటర్, ఎందుకంటే అన్ని పౌడర్ ఎక్కువ వేసాం కాబట్టి. లైట్గా వేసాం మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ తేడా వచ్చింది. ఏదైనా అన్ని లిమిట్లో ఉండాలి, కూరలు అందరూ తినేటట్టు ఉండాలి, అంతేకాని పాడేసేటట్టు ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చూసారు అంత బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ పౌడర్లు వేసేపాటికి చూడండి ఎంత నీట్గా కనపడుతుంది కూర కూడా. చూడండి ఇప్పుడు గుజ్జుగా ఉండాలి మనకి. ఉడకాలి, ఇంకా ఉడకాలి పీత. అసలు చేస్తుంటే ఒక కొండాలు తింటుంటే అసలుకి దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేలా ఆ విధంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే. పీతల కూర ఇంకా 10 minutesలో అయిపోతుంది. మనం రెడీగా తిందాం.